తేడాతో 5 ఏళ్ల ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి వాడైనా వాజ్పేయి. ఉమ్, ఉమ్, కానీ దానికి ఏమన్నా జనం మెచ్చి మేకతోలు కప్పారా? 10 అదే సంవత్సరాలు కదా. అధికారులు లేకుండా కూర్చోబెట్టారు. ఉమ్, సంక్షేమాలు ఎట్లాంటి వాటితోనే కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అవును. ఉమ్, అందుకనినే ఇక వీళ్ళు కూడా ఆ బాట పడుతున్నారు అనమాట. అది అది రేపొద్దున ఇవన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వస్తే జగన్ కూడా ఈ స్థాయిలో హామీలు ఇవ్వాలేమో, ఇంకా మొన్నట్లా ఇక లెక్కలు అందరూ చూపిస్తే నడవదేమో. ఇచ్చుకోవాల్సిందే అంతే. మొన్న కొన్ని లెక్కలు చూపించి ఇది సాధ్యం కాదు అది ఇది అన్నారు కదా, మళ్ళీ అలాంటి చూపిస్తే కష్టం అని తెలుసుకోవాలేమో జగన్ గారు అంతే. కూడా. సార్, ఒకటి, భారతీయ జనతా పార్టీ నిజంగా పశ్చిమ బెంగాల్లో ఈ మేనిఫెస్టో బేస్ చేసుకుని ఎంతవరకు నెగ్గుకు రాగలదు అనుకోవచ్చు? అంటే బేసిక్ గా ఇది వన్ ఆఫ్ ద పార్ట్. అక్కడ మమతా బెనర్జీ ఆల్రెడీ వీటికి అదనం ఇస్తానంది, వీళ్ళు అంతకంటే అదనం చెప్పారు. ఆవిడ అవును. 1000 నుంచి 1500 చేస్తానంది, 1200కు ఇంకొక 500 యాడ్ చేస్తానంది, 1700 Yes. రూపాయలు అనేటటువంటి. అట్లాగే మహిళలకి అమ్మాయిలకి 25,000 రూపాయలు పెంచుతాను ఇంకా అంతకుముందు. అంటే జగన్ ఇదివరకు తను చేసిన సంక్షేమ పథకాలకు అంతకంటే కొంచెం పెంచుతాను అని చెప్పాడు కదా, అట్లాగే చెప్పింది ఆమె కూడా. ఉమ్, అంతకంటే ఎక్కువ ఇస్తాను, డబుల్ ఇస్తానన్న చంద్రబాబు కోట్లేశారు కదా, మరి అట్లా ఏమన్నా బీజేపీ వస్తుందేమో చూడాలి అక్కడ. అంటే మొత్తానికి మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ అయితే ఎంతో కొంత చిల్లు పడుతుంది వీళ్ళు పెట్టడానికి ట్రై చేస్తున్నారు, చూడాలి. దీని వల్ల. అవుతుందని నేను నమ్మట్లేదు, చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ రైట్, చూద్దాం.